ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఒక కొత్త అప్డేట్ తోటి అయితే మళ్ళీ వచ్చాను. అప్డేట్ ఏంటంటే ఎంఎన్డిసి నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గాను, ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అయ్యేలాగా కూడా వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. నా ఛానల్లో మొత్తం ఎంప్లాయ్మెంట్ న్యూస్ వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఎంఎన్డిసి లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ నుంచి అయితే నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అయితే హైదరాబాద్లోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇదొక ప్రైవేట్ కంపెనీ కానీ గవర్నమెంట్ లీడ్ చేస్తుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇందులో పడ్డ ప్రతి పోస్టులు అయితే అన్ని గవర్నమెంట్ పోస్టులు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రేడ్ వచ్చేసి M2కి సంబంధించి జూనియర్ మేనేజర్ ఇన్ ఫైనాన్స్ వచ్చేసి 10 పోస్టులు అయితే ఉన్నాయి. M7 అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ వచ్చేసి 7 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే ఫైనాన్స్ వాళ్ళకి CA/CMA గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. MBA చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 ఇయర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఫైనాన్స్ డిసిప్లిన్, ఫైనాన్స్కి సంబంధించి కూడా గ్రాడ్యుయేషన్ MCA, CMA అండ్ CA MBA ఇన్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ షుడ్ ఆల్సో హ్యావ్ ద ఫాలోయింగ్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారో వాళ్ళు కూడా ఇక్కడ క్యాండిడేట్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్స్ అప్లయింగ్ ఫర్ above పోస్టెస్ షుడ్ హ్యావ్ వర్క్డ్ ఇన్ ద పే స్కేల్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఫర్ మినిమం పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్టయితే జూనియర్ మేనేజర్కి వచ్చేసి స్టార్టింగ్ అయితే 37,000 to 1,30,000 ఎబోవ్నే ఇవ్వచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ అలోకేట్ చేస్తారు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లకు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 90,000 2,40,000 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ మేనేజర్ వచ్చేసి CTC ఫర్ లాస్ట్ 2 ఇయర్స్ వచ్చేసి 11.99 lakhs ఎబోనే ఉండాలి అని క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ స్కేల్ ఆఫ్ పే CTC మినిమం ఏజ్ వచ్చేసి జూనియర్ మేనేజర్ వచ్చేసి 50,000 to 1,60,000 అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 వరకు అయితే ఏజ్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ జనరల్ మేనేజర్ వచ్చేసి 45 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. నెంబర్ ఆఫ్ పోస్టెస్ ఆర్ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇక్కడ SC, ST, OBC, EWS, UR వాళ్ళకు కూడా ఇక్కడ క్లియర్గా పోస్టులు అయితే మెన్షన్ అయితే చేశాడు. అండ్ టోటల్ పోస్టులు వచ్చేసి 17 పోస్టులు అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ PWBC వాళ్ళకి కూడా ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ విల్ బీ కన్సిడర్డ్ ఇన్ ఆన్లైన్ మేడ్ ఓన్లీ. ద క్యాండిడేట్స్ హ్యాస్ టు అప్లై ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చాడు www.nmdc.gov
కోఇన్ డాట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇందులోకి వెళ్ళైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 8/7/2025 రోజు ఓపెన్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28/7/2025 రోజు అయితే క్లోజ్ అయితే అవుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ హెల్ప్ లైన్ కూడా ఇచ్చాడు, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాడు. ఇక్కడ ఇందులోకి వెళ్ళైతే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు మెయిల్ చేసి అయితే మీ డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ మేడ్ candidates are advised to read the instructions of notification and carefully and will be ensured that they must fulfill the essential requirements of the post and other candidates as mentioned in the employment notification, which will be able in NMDC website as mentioned at 6.0 above. నేను ప్రతి వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకున్న తర్వాతనే మీరు ఎలిజిబుల్ అని అనిపిస్తేనే మీరైతే అప్లై చేసుకోండి. ఉత్తగా అప్లై చేసుకొని మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, అడ్వైజ్ అనుకోండి. కానీ మీరైతే నోటిఫికేషన్ క్లియర్గా చూసుకున్న తర్వాతనే మీరు ఎలిజిబుల్ అనిపిస్తేనే అప్లై అయితే చేసుకోండి. అందుకే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఫీ విషయానికి వచ్చినట్టయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ నాన్ రిఫండబుల్ అని క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీస్కి నో ఎగ్జామ్ ఫీ అని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో వాళ్ళు యూపీఐ క్రెడిట్ కార్డ్ వాడి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత అవి రీఫండ్ కావని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. అన్ని ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే ద సెలెక్షన్ ఫర్ ఎలిజిబుల్ అప్లికెంట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ మేనేజర్ అండ్ జనరల్ మేనేజర్ త్రూ అని ఇంటర్వ్యూ చేసుకొని మిమ్మల్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్ అని అయితే మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్లో వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. లేకుంటే www.nmdc.co.in అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ నేషన్స్ ఎవరైనా ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గానైతే మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఏమైనా డౌట్ ఉంటే www.mndc.co.in వెళ్ళైతే మీరైతే క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.